బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పై మరోసారి కవిత విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇక మల్లారెడ్డిపై ఘాటు విమర్శలు అయితే చేశారు. ఆయన సంపాదించిన సంపాదన అంతా కూడా అక్రమ ఆర్జన అంటూ కూడా ఆమె విమర్శించారు. అన్ని తెలిసి కూడా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఉన్నారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. ఇక వరుసగా బీఆర్ఎస్ నాయకులు గుట్టు రట్టు చేస్తున్నారు. కవిత ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసింది ఏమీ లేదు అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. మల్లారెడ్డి పూలు పాలు అమ్మి వేల ఎకరాలు కబ్జా చేశారు అని ఆరోపించారు. మల్లారెడ్డి ఆక్రమణలను సీఎం పట్టించుకోవట్లేదు అంటూ కూడా కవిత విమర్శించారు. బీఆర్ఎస్ బీటీ బ్యాచ్ కే మంత్రి పదవులు అప్పగించారు అంటూ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావులు కూడా భూ కబ్జాలు చేయటం ఆపాలి అంటూ కూడా ఆమె డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా అసలు సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఆవిడ విరుచుకుపడ్డారు. మొత్తానికైతే బీఆర్ఎస్ నాయకులు మొత్తం కూడా అవినీతి పరులు అంటూ కూడా కవిత వ్యాఖ్యానించారు. గతంలో కూడా ఈవిడ ఇటువంటి అస్త్రాలను ఎన్నో ప్రయోగించారు బీఆర్ఎస్ నాయకుల మీద, అటు హరీష్ రావు మీద, ఇటు కేటీఆర్ మీద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మల్లారెడ్డిని, అదేవిధంగా మాధవరం కృష్ణారావుని, వివేకానంద్ని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. ఇవాళ పొద్దున్న నుండి మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉన్నాం. మరి మేడ్చల్ నియోజకవర్గంలో ప్రత్యేకించి మంత్రి మల్లారెడ్డి గారు ఉండి చాలా అభివృద్ధి చేసిన నేను అని చెప్పిండ్రు. దాదాపుగా ఒక టర్మ్ ఆయన ఎమ్మెల్యే ఉండే, ఒక టర్మ్ ఎంపీగా ఉండే, ఒక టర్మ్ మంత్రిగా ఉండే. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా జవహర్ నగర్ కావచ్చు, మేము దమ్మాయి కూడా కావచ్చు, అన్ని ఏరియాస్ తిరుక్కుంటూ వస్తున్నాం. ఎక్కడ చూసినా మౌలికమైనటువంటి వసతులు, తాగునీరు కానీ, రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ ప్రతి ఒక్కదానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇంత పెద్ద మేడ్చల్, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అని చెప్పుకునే మేడ్చల్లో, హైదరాబాద్కి కూతవేటి దూరంలో ఉన్న మేడ్చల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల కావచ్చు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కావచ్చు తక్కువనే. మొత్తం ప్రైవేట్ పరం అయిపోయింది. ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్గా మారిపోయింది. గంజాయి కడ్డగా మారిపోయింది. మొత్తం మేడ్చల్ తప్పితే అభివృద్ధి వైపు అడుగులేసింది లేదు. ఏమన్నా జరిగింది మేడ్చల్లో అంటే కేవలం ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డంప్ యార్డ్ సమస్య కొంత మేరకు తీరింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక అది డబుల్ త్రిబుల్ అయింది, 2-3 గుంటలు అయిపోయినాయి. అదేవిధంగా అంతకుముందు కొన్ని పెన్షన్స్ వచ్చినాయి, ఆ పెన్షన్స్ ఇప్పుడు పెరగలేదు. అంతకు మించి మేడ్చల్లో నేను పూలమ్మినా, నేను పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి గారు పూలమ్మడం, పాలమ్మడంతో పాటు అనేక ఎకరాల భూమిని కబ్జా పెట్టిండ్రు. 2 రోడ్డు విస్తరణ ఏదైతే జరగాలో జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. వారి కాలేజీలు, వారి యూనివర్సిటీలు తప్పితే ప్రజలేం బాగుపడ్డారని చూస్తే మాత్రం దారుణమైన పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ దగ్గరికి పోయొచ్చిన మేము పొద్దున 4,000 మంది ఉన్నారు. 4,000 మందికి 2-3 బస్సులు కూడా లేని పరిస్థితి. మరి మినిస్టర్గా ఉండి, లేబర్ మినిస్టర్గా ఉండి కనీసం మానవ హక్కుల కోసం ఆలోచించాల్సింది, అది చేయలేదు. ఇప్పుడు జవహర్ నగర్ మొత్తం ఏరియా అంతా చూస్తున్నాం. అందరితో కూడా 58, 59 జీవో కింద పైసలు కట్టించుకున్నారు రిజిస్ట్రేషన్. ఎందుకోసం కాలేదు రిజిస్ట్రేషన్? ఎందుకైతే లేవు? ఎట్లా మేయర్ గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తా ఉన్నారు, మల్లారెడ్డి గారి కుటుంబ సభ్యులకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్తున్నారు. వాళ్ళకి మాత్రం రిజిస్ట్రేషన్ అయ్యి సామాన్య ప్రజలకు ఎందుకు రిజిస్ట్రేషన్ కాదు? ఎవరు కాపాడుతున్నారు మల్లారెడ్డి గారిని? ఎవరు అండదండలు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసేటోళ్ళు? మేము మాత్రం దీని మీద న్యాయ పోరాటం తప్పకుండా చేస్తాం. ఏదైతే 58, 59 కింద లక్షలాది రూపాయలు కట్టి పేద ప్రజలు వెయిట్ చేస్తున్నారో అవి రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా తెలంగాణ జాగృతి పోతుంది, పోరాటం చేస్తాం.